హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 4. నేను మీకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. నవ్యాకి నాకు పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాన్న, కనీసం తినేసి వెళ్ళు అన్నారు సుమిత్ర గారు కంగారుగా. నాకేం వద్దు మమ్మీ, పాలు పంపించు, తాగేసి పడుకుంటా అంటూ మెట్లు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రావణ్ వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ కూడా ఏమీ తినకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది ఏడుస్తూ. ఎందుకు బావా, నీకు ఎందుకు నేనంటే అస్సలు నచ్చదు? అసలు నవ్య అక్కలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? ఎందుకు నీకు అక్క అంటే అంత ఇష్టం? నేనేం తప్పు చేశాను? ఎందుకు నాతో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడవు అనుకుంటూ ఏడుస్తూ ఉంది శ్రీజ. కిచెన్లో అన్నీ సర్దుతూ రావణ్ మాటలు విన్న నవ్య కూడా షాక్ అయ్యి అలా ఉండిపోయింది. ఏంటి, నాకు బావతో పెళ్ళ? ఇది ఎలా జరుగుతుంది? అంటే నా ఇష్టాలతో పని లేదా అనుకుంటూ బాధపడుతూ బయటికి వచ్చింది నవ్య. రావమ్మా రా, చేయాల్సిందంతా కిచెన్లో ఉండి నడిపించేశావు కదా, ఇప్పుడంతా అయిపోయిన తర్వాత ఏమీ తెలియని దానిలాగా బయటకు వచ్చావా? కోపంగా ప్రశ్నించారు బామ్మగారు. అమ్మా, నువ్వు నవ్యాని ఎందుకు అంటున్నావు? కోపంగా ప్రశ్నించారు మాలిని గారు. మాలిని, నీకేం తెలీదు, నువ్వుండు. ఇదే నా మనవడికి ఏదో నూరిపోసింది, అందుకే వాడు అలా అవుతున్నాడు అన్నారు కోపంగా నవ్య వైపు చూస్తూ. నాకేం తెలీదు బామ్మ, అయినా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు అన్న విషయం మీ అందరితో పాటే నాకు కూడా తెలిసింది. నేను ఒకసారి బావతో మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న నవ్యాన్ని ఆపుతూ, నవ్య, ముందు వాడికి పాలివ్వు. పాలు తాగిన తర్వాత అప్పుడు విషయం చెప్పు. అసలే ఏం తినలేదు, కొంచెం పాలు తాగే వరకు ఆగు అంటూ పాలు కాచి గ్లాస్లో పోసి అది నవ్య చేతికి ఇచ్చారు. నవ్య భయంగానే ఆ పాల గ్లాస్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళింది. రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి డోర్ శబ్దం చేసింది. లోపలికి రావచ్చు, డోర్స్ ఓపెన్లోనే ఉన్నాయి అన్న వాయిస్కి ఒక్క క్షణం జడ్చుకొని మళ్ళీ తనకి తానే ధైర్యం తెప్పుకొని లోపలికి వచ్చింది నవ్య. నవ్యాని చూసిన రావణ్ పెదాలు రాక్షసంగా విచ్చుకున్నాయి. ఏంటి, ఫస్ట్ నైట్కి కదా పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తారు, కానీ నువ్వేంటి ఇప్పుడే వచ్చేసావు? పోన్లే, వస్తే వచ్చావు, మంచి టైంలోనే వచ్చావు. అసలే ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉన్నా. ఆ పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు రావణ్. ఎందుకు వణుకుతున్న స్వరంతో అడిగింది నవ్య. నేను చెప్పింది చేయడం మాత్రమే నీ డ్యూటీ. ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి నీకు రైట్ లేదు. చెప్పింది చెయ్యి. గాంభీర్యంగా వచ్చాయి రావణ్ మాటలు. ఇక చేసేదేం లేక రావణ్ చెప్పినట్టే పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి వచ్చి రావణ్ పక్కన కూర్చుంది. క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసిన తన పొడవాటి కురులను ముందుకి వేసి తన డ్రెస్కి ఉన్న జిప్ కిందకి లాగాడు. ఇది అస్సలు ఊహించలేదు నవ్య. వెంటనే కంగారుగా రావణ్కి అభిముఖంగా తిరిగింది. నేను చెప్పానా తిరగమని? ఎందుకు తిరిగావు? వెనక్కి తిరుగు. గతిమినట్టే మాట్లాడాడు రావణ్. బావా, నువ్వు నువ్వు చేస్తున్నది తప్పు బావా. నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది నవ్య. నేను చెప్పింది చెయ్యి, లేదు అంటే నిన్నట్లాగే నా చేతిలో దెబ్బలు తింటావు అంటూ కోపంగా రావణ్ చెప్పేసరికి ఇక తప్పక వెనక్కి తిరిగింది నవ్య. కళ్ళు గట్టిగా మూసేసుకొని తను వేసుకున్న లాంగ్ అనార్కలి డ్రెస్ని పిడికిట బిగించి గుండె దడ తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నవ్య. రావణ్ మాత్రం అస్సలు నవ్యాని పట్టించుకోకుండా తన డ్రెస్ని పక్కకి జరిపేశాడు. అక్కడ నిన్న కొరడాతో కొట్టిన దెబ్బలు తట్లు తేలి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే పక్కనే ఉన్న ఆయింట్మెంట్ తీసి సున్నితంగా దెబ్బల మీద అప్లై చేస్తూ ఉన్నాడు రావణ్. రావణ్ అలా అప్లై చేస్తూ ఉంటే దెబ్బ దగ్గర మంటగా ఉన్నది కాస్త చల్లగా అనిపిస్తూ ఉండటంతో
హాయిగా అనిపించింది నవ్యాకి. ఎందుకే నువ్వు కూడా అందరిలాగే నాకు కోపం తెప్పిస్తున్నావు? అసలు నేనే నిన్ను చావగొట్టే స్టేజ్‌కి తెచ్చుకున్నావు. అవసరమా నీకిదంతా? ప్రశ్నించాడు రావణ్. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా లేచి జిప్ సరిగ్గా వేసుకొని పాల గ్లాస్ తెచ్చి రావణ్ చేతికి ఇచ్చింది. ఏంటిది? కోపంగా ప్రశ్నించాడు రావణ్. కనిపించడం లేదా? పాలు అత్తయ్య తీసుకొచ్చి ఇమ్మన్నారు. అందుకే ఇవ్వడానికి వచ్చాను అంది నవ్య. పాల గ్లాస్ తీసుకొని తాగుతూ ఇంకేమైనా మాట్లాడాలా? ఇందాక కిచెన్లో ఉండి కూడా నా మాటలన్నీ విన్నావు కదా. ఫిక్స్ అయిపో, తొందరలోనే మన పెళ్ళి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పెళ్ళి వద్దు, నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అంటూ అలాంటి ఎదవ డైలాగులు ఏమైనా కొట్టావనుకో, ఆన్ ది స్పాట్ మన ఫస్ట్ నైట్ అయిపోతుంది. పర్లేదు, నాకు పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకున్నా, లేదంటే ఫస్ట్ నైట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నా నో ప్రాబ్లం. నాకు అలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ ఏం లేవు. కాబట్టి హ్యాపీగా కమిట్ అయిపోతాను. ఒక్కసారి మన మధ్య ఫిజికల్ రిలేషన్ వచ్చింది అంటే మనల్ని చచ్చిన ఎవ్వడు తీయలేడు. ఏమంటావ్? పెళ్ళి ఓకేనా? లేదు అంటే ఫస్ట్ నైట్ చేసుకుందామా? రాక్షసంగా నవ్వుతూ అడిగాడు రావణ్. అప్పటి వరకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ తేల్చి చెప్పాలి అనుకున్న నవ్య మాటలు గొంతు దాటి బయటికి రాలేదు. ఏంటి, పెళ్లి ఇష్టమేనా? లేదంటే ఇష్టం లేదా? అడిగాడు రావణ్ క్రూరమైన నవ్వుతో నవ్య వైపు చూస్తూ. ఎలాంటి సమాధానం చెప్పలేదు నవ్య. ఏంటి, సమాధానం చెప్పు. నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా? ప్రశ్నించాడు రావణ్. తల దించుకొని నిలబడి ఉందే తప్ప మాట కూడా మాట్లాడట్లేదు. నవ్య నోట్లో నుంచి మాట రాకపోయేసరికి రావణ్కి కోపం అంతకంతకు పెరిగిపోతుంది. చెప్పు, ఎందుకు మాట రావడం లేదు? గాంభీర్యమైన గొంతుతో అరిచినట్టే అడిగాడు రావణ్. అయినా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకపోయేసరికి కోపంగా తన వైపు చూస్తూ రావణ్ చేతిలో ఉన్న పాల గ్లాసులో పాలన్నీ నవ్య మొహం మీదకి విసిరేశాడు. అవి కాస్త చల్లగా ఉండటంతో బతికిపోయింది. కానీ వేడి పాలు అయ్యుంటే మాత్రం ఈ పాటికి తోలొచ్చేసేది. అయినా కూడా ఎలాంటి చలనం లేకపోవటంతో ఎందుకే అందరూ కలిసి నాలో ఉన్న రాక్షసుడిని బయటికి తీస్తున్నారు? అంత ఆశగా ఉందా నాలోని రాక్షసుడిని చూడ్డానికి? అంటూ కోపంగా ఉన్న పలంగా లేచి నవ్య జుట్టు పట్టుకున్నాడు. నొప్పికి అమ్మా అంటూ అరిచింది నవ్య. అప్పటికే తన కళ్ళు ఆగకుండా వర్షిస్తూ ఉన్నాయి. నోట్లో ఏం పెట్టుకున్నావు? నేను నిన్ను అప్పటి నుంచి అడుగుతున్నాను కదా, పెళ్ళి ఇష్టమా లేదా అని. ఇష్టమనో లేదంటే ఇష్టం లేదో అనో ఏదో ఒకటి చెప్పాలి కదా అంటూ అరుస్తూ ఉన్నాడు రావణ్. ఇష్టమే, ఇష్టమే బావా, నాకు నువ్వంటే ఇష్టమే అంటూ సమాధానమిచ్చింది నవ్య. ఈ మాట ఏదో ముందే చెప్పొచ్చు కదా, చెప్పవు. నాకు కోపం తెప్పించి నా చేతిలో ఒక 2 దెబ్బలు తింటే గాని నీకు రోజు గడవదు కదా. సరే, నీ ఇష్టం, నేనెందుకు కాదంట చెప్పు. నువ్వు ఎలా అంటే అలానే అంటూ నవ్య జుట్టు వదిలేసి తిరిగి కూర్చున్నాడు రావణ్. నవ్య చేసేదేం లేక ఆ పాల గ్లాస్ తీసుకొని అక్కడి నుంచి బయటకి అడుగులు వేస్తూ ఉంది. ఇదిగో, నా రూమ్లోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఈ పాలు అన్నీ మళ్ళీ నువ్వే వచ్చి క్లీన్ చేయి. ఈ రోజు నుంచి నా రూమ్కి నువ్వు తప్ప ఎవ్వరూ రావడానికి వీల్లేదు, అది ఎవ్వరైనా సరే అంటూ తనని పంపించేసి పాలు కొంచెం తన డ్రెస్ మీద కూడా పడటంతో స్నానం చేయడానికి వెళ్ళాడు రావణ్. నవ్య పాల గ్లాస్ సింక్లో పెట్టేసి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని తిరిగి రావణ్ రూమ్లోకి వచ్చి ఆ పాలు క్లీన్ చేయడానికి వచ్చింది. పాలు క్లీన్ చేసి రావణ్ వచ్చేలోపే అక్కడి నుంచి గబగబా బయటికి వచ్చేసింది నవ్య. నవ్య వెళ్ళిన వెంటనే బయటికి వచ్చి చూస్తా, ఇంకెన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. ఎవ్వడైనా ఈ పెళ్లికి అడ్డుపడితే వాడిని చంపడానికి కూడా వెనకాడను అనుకుంటూ ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చిన వాడిలా అక్కడి నుంచి తన స్టడీ రూంలోకి వెళ్ళిపోయాడు. శ్రీజ ఏడుస్తూ ఉండడం చూసి తన దగ్గరికి వచ్చారు రఘు గారు. అమ్మ శ్రీజ అంటూ ప్రేమగా కూతుర్ని పిలిచేసరికి డాడీ అంటూ రఘు గారిని చుట్టుకొని ఏడుస్తూ ఉంది. ఎందుకురా ఇప్పుడు ఇంతలా ఏడుస్తున్నావు? లాలనగా అడిగారు రఘు గారు. ఇంకేమవ్వాలి డాడీ, బావ నాకు కాకుండా పోతున్నాడు.
అసలు ఆ ఊహే నాకు భరించలేనట్టుగా ఉంది. అలాంటిది బావ నాకు దక్కకుండా అక్కని పెళ్లి చేసుకుంటాను అంటే ఏడవకుండా ఎలా ఉంటాను? అసలు అక్కకి నాకు తేడా ఏంటి? ఎందుకు బావ చిన్నప్పటి నుంచి అక్క వెనకే తిరుగుతూ ఉన్నాడు? అసలు నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అనే విషయం కూడా బావకి తెలీదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో తనకి తెలీదు. ఎందుకు డాడీ? అంటూ రఘు గారిని చుట్టుకొని ఏడుస్తుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరి మీద ఇష్టాలుంటాయి తల్లి. అలా మీ బావకి అక్క నచ్చింది. అంతేకాని నువ్వు ఎక్కువ, తను తక్కువ, లేదా తను ఎక్కువ, నువ్వు తక్కువ అన్నది లేదమ్మా. అంటూ ప్రేమగా చిన్న కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రఘు గారు. ఇక ఏడుస్తూనే తండ్రి వడిలోనే అలా పడుకుండిపోయింది. నవ్య అన్ని పనులు చేసేసి తన రూంలోకి వెళ్ళిపోయింది. అప్పటికే అక్కడ బామ్మగారు కనిపించడంతో, బామ్మ మీరు ఇక్కడ అంటూ అడిగేసరికి, నీతో మాట్లాడాలి అన్నారు బామ్మగారు. చెప్పండి బామ్మ, ఏమైనా కావాలా? ప్రేమగా గౌరవంగా అడిగింది నవ్య. కావాలి, నా మనవడు కావాలి. నా మనవడితో నా మనవరాలి పెళ్లి జరగడం కావాలి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కావాలి. వీలైతే ఈ లోకం నుంచే వెళ్ళిపోవడం కావాలి. ఇవన్నీ చేస్తావా? చెప్పు, చేస్తావా? కోపంగా అడిగారు బామ్మగారు. ఆ మాటకి నవ్య దగ్గర సమాధానం లేక తల దించుకొని నిలబడి ఉండిపోయింది. స్టడీ రూమ్కి వెళ్తున్న రావణ్ చెవిన పడ్డాయి ఈ మాటలు. వెంటనే కోపంగా అతని దవడలు బిగుసుకున్నాయి. కానీ నవ్య ఏం సమాధానం చెప్తుందో తెలుసుకుందామన్న ఉద్దేశంతో సైలెంట్గా అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మాట్లాడవే, చెప్పు, ఏమైనా కావాలా అని అడిగావు కదా, నాకు ఇవన్నీ కావాలి. ఇస్తావా నీ చావుని? ప్రశ్నించారు బామ్మగారు కోపంగా, అసహ్యంగా నవ్య వైపు చూస్తూ. అసలు నేనేం తప్పు చేశాను బామ్మ? ఎందుకు నా మీద ఇంత కోపంగా ఉన్నారు మీరు? ఎందుకు నేనెప్పుడు మీకు నచ్చను? ఏడుస్తూ ప్రశ్నించింది నవ్య. ఎందుకంటే నువ్వు నా కూతురి రక్తం కాదు కాబట్టి. నువ్వు ఎవరో ఒక దిక్కుమాలిన దానికి పుట్టావు కాబట్టి. చాలా, ఇంకా ఏమైనా కావాలా? అంటూ హీనంగా మాట్లాడి అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. రూమ్ బయటికి వచ్చేసరికి తననే రౌద్రంగా చూస్తూ కనిపించాడు రావణ్. రావణ్ణి అక్కడ ఆ టైంలో చూసిన బామ్మగారికి వెన్నులో వణుకు పుట్టింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.